they should be able to just swarm in and free him collectively. When they have guns. Yes. Because the first ones moving will probably be killed. It must be hard. Yes. మరణంలో కూడా నా మిత్రుడితో కలుసుంటే బాగుండేది. నరసింహారెడ్డి గెలుపు అంచున నిల్చున్నాడు. తనకి మరణం లేదు. మరణం తనని ఓడించలేదు. The court of Manjari Adalat convicts the prisoner Manjari Narasimha Reddy on the counts of rebellion, murder and robbery, and hence orders him to hang by the neck until death. తల ఎత్తండి. కళ్ళు తుడుచుకొని రొమ్ము విరుచుకొని సగర్వంగా చూడండి. మీ ముందున్నది స్వేచ్ఛ. ఈ గడ్డ మీద తల్లుల జోలపాటలోనే వీరగాథలున్నాయి. ఈ దేశం చేసిన యుద్ధం పురాణమైంది. ఈ దేశం చిందించిన నెత్తురు ఇతిహాసమైంది. ప్రపంచానికి ముక్తి నేర్పింది మనం. ఇక విముక్తి నేర్పుదాం. బతుకు నేర్పింది మనం. ఇక స్వేచ్ఛ నేర్పుదాం. భరతమాతను బానిసను చేసి వ్యాపారం చేస్తున్న ఈ తెల్ల దొరల తలలు తెంచుతూ తరిమి కొడదాం. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణానికి లక్ష్యం ఒక్కటే, స్వాతంత్రం, స్వాతంత్రం, స్వాతంత్రం. ఆ స్వాతంత్రం కోసం యోధుడు వదిలిన ప్రాణం యుద్ధంలా పుడుతుంది. ఇకపై నేను యుద్ధాన్ని, స్వేచ్ఛ కోసం కాలిన దేహమే దేశమవుతుంది. ఇకపై నేను దేశాన్ని. ఈ ఉరి కొయ్యకు వేలాడుతున్న నన్ను చూసి ఉత్సవాలు చెయ్యండి, సంబరాలు జరపండి. ఇక్కడ జరుగుతున్నది నా మరణం కాదు, జననం. భరతమాత ప్రసవిస్తున్న సంబరానికి జననం. భారత మాతకి
it's a prequel. I don't think they've seen that. No. He had the sun. Yeah, I as saw his too. head. What? Oh. Oh. అయ్యా నరసింహారెడ్డి అయ్యా నరసింహారెడ్డి నేను నీకు రక్తాన్నిచ్చి జన్మనిస్తే తిరిగి తల్లికే రక్తాన్ని ఇస్తున్నావు ఈ ఒక్కొక్క రక్తం ఒడ్డు నుంచి ఒక్కో నరసింహారెడ్డి పుడతాడు స్వాతంత్రం కోసం నువ్వు కన్న కన్న నిజమవుతుంది సైరా నరసింహారెడ్డి ఏ యుద్ధమైనా నాయకుడి మరణంతో ముగుస్తుంది. కానీ ఈ యుద్ధం నీ మరణంతో మొదలైంది. ఇది ఆగదు. గెలిచావరా నరసింహ. ఈ యుద్ధం నరసింహారెడ్డి వదిలిన ఊపిరి ఆపేద్దామా ఇక్కడ ప్రతి సైనికుడి ఆయుధంలో నరసింహారెడ్డి ప్రాణముంది వదిలేద్దామా మన గమ్యం Independence. So we see how Narasimha's revolt started The war. the war, pretty much. Whoa. That was so sad that he had to die like that. Yeah. I don't know if you can call this a happy ending or not, but I mean, not. I mean, for India, not for the British, maybe. not for him. started. That was crazy. I mean, yeah, Nadja, I told you in one of the previous videos that Yuva Lavada, Narasimha Reddy, was called the forgotten hero of India.